హాయ్ ఈరోజు మనము హెల్తీ హెయిర్ కోసం కావాల్సిన బెస్ట్ ఫుడ్ గురించి తెలుసుకుందాము. నేను డాక్టర్ హరి, డర్మటాలజిస్ట్ను. ఆకుకూరలో వచ్చేసి పాలకూర, బచ్చల కూర. దీంట్లో వచ్చేసి మెయిన్గా ఐరన్, విటమిన్ ఏ, సి, ఫోలిక్ యాసిడ్ ఉంటాయన్నమాట. ఈ ఐరన్ వచ్చేసి హెయిర్ ఫాల్కి వచ్చేసి ఆక్సిజన్ క్యారీ చేసేసి హెయిర్ గ్రోత్ రిపేర్ చేస్తుంది అనమాట. తర్వాత విటమిన్ ఏ, సి వచ్చేసి సీపం ప్రొడక్షన్ చేస్తుంది. దీనివల్ల వచ్చేసి హెయిర్ వచ్చేసి మాయిశ్చరైజేషన్గా ఉంటుంది, డ్రై కాకుండా ఉంటుంది అనమాట. తర్వాత బెర్రీస్లో మెయిన్గా స్ట్రాబెర్రీ, రాస్బెర్రీలలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే సిట్రస్ ఫ్రూట్లో కూడా ఆమ్లా, తర్వాత ఆరెంజ్ ఫ్రూట్స్, లెమన్ ఫ్రూట్స్లో కూడా సేమ్ విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీంట్లో ఉండే విటమిన్ సి ఏం చేస్తుందంటే హెయిర్ యొక్క కొల్లాజన్ బిల్డ్ చేస్తుంది అనమాట. దానివల్ల హెయిర్ స్ట్రెంత్ పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ ఫాలికల్స్ వచ్చేసి డ్యామేజ్ కాకుండా, ఫ్రీ రాడికల్స్ నుంచి డ్యామేజ్ కాకుండా ఆపుతుంది అనమాట. తర్వాత వచ్చేసి స్వీట్ పొటాటోస్ అండ్ క్యారెట్స్. దీంట్లో ఉండే బీటా క్యారోటిన్ వచ్చేసి హెయిర్ స్ట్రక్చర్ డెవలప్ అయితే చేస్తుంది. విటమిన్ ఏ వచ్చేసి సిబం ప్రొడక్షన్ చేసి హెయిర్ను మాయిశ్చరైజ్ ఉన్నట్టుగా చేస్తుంది అనమాట. తర్వాత ఆవకాడోలో కూడా వచ్చేసి హెల్తీ ఫ్యాట్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి. ఈ విటమిన్ ఈ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ పెంచి హెయిర్ ఫాలికల్ను హెల్తీగా ఉండేట్టు చేస్తుంది అనమాట. హెల్తీ ఫ్యాట్స్ వచ్చేసి హెయిర్ డ్యామేజ్ కాకుండా ఆపుతుంది అనమాట. చికెన్, మటన్ వచ్చేసి రిచ్ ఇన్ ప్రోటీన్, జింక్, ఐరన్ ఉంటాయి అనమాట. ఈ జింక్, ఐరన్ ఏం చేస్తుందంటే హెయిర్ స్ట్రెంత్ చేసి హెయిర్ సీడింగ్ కాకుండా ఆపుతుంది, అంటే హెయిర్ ఫాల్ కాకుండా ఆపుతుంది. తర్వాత వచ్చేసి ప్రోటీన్ ఏం చేస్తుందంటే హెయిర్ స్ట్రక్చర్ని బిల్డప్ చేసి హెయిర్ పెరిగేటట్టుగా చేస్తుంది అనమాట. తర్వాత ఈ బీన్స్ లైక్ చిక్కుడు, పప్పులు, తర్వాత వచ్చేసి శనగలు, దాంట్లో వచ్చేసి రిచ్ ప్రోటీన్స్, ఐరన్ అండ్ బయోటిన్ ఉంటుంది అనమాట. బయోటిన్ వచ్చేసి హెయిర్ ఫాల్ కాకుండా చేస్తుంది. ఐరన్ తర్వాత ఏం చేస్తుందంటే ఆక్సిజన్ డెలివరీ చేసి హెయిర్ పెరిగేటట్టుగా చేస్తుంది అనమాట. ఫిష్ అంటే మెయిన్గా ఫ్యాటీ ఫిష్ అనమాట. ఫ్యాటీ ఫిష్ అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి టూనా ఫిష్లు, సాల్మన్ ఫిష్లు. దీంట్లో వచ్చేసి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఏం చేస్తుందంటే మెయిన్గా స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అనమాట. దీనివల్ల స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది. తర్వాత ఎసెన్షియల్ ఆయిల్స్ ఏం చేస్తుందంటే స్కాల్ప్, హెయిర్ మాయిశ్చరైజింగ్ ఉండేటట్టు, అంటే హైడ్రేట్గా ఉండేట్టుగా చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి నట్స్ లాంటి లైక్ ఈ ఆల్మండ్ నట్స్, వాల్నట్స్, తర్వాత గింజల్లో విష గింజ, సజ్జ గింజల్లో వచ్చేసి ఎక్కువ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ, జింక్, సెలీనియం ఉంటాయి. ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఇంతకుముందు చెప్పినట్టే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. తర్వాత మాయిశ్చరైజేషన్ లాగా ఉపయోగపడుతుంది. విటమిన్ ఈ వచ్చేసి హెయిర్ను ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది అనమాట. జింక్, సెలీనియం వచ్చేసి హెయిర్ టిష్యూ గ్రోత్ వచ్చేసి రిపేర్ చేస్తుంది.